నీళ్లను యువతల పక్కన అవతల పక్కన రాశిగా చేసి ఎక్కడైనా సాధ్యం అవుతుందా? బైబిల్ ప్రకారంగా చెప్పుకుంటూ ఒక కథలా ఉంది, కానీ అసలు ఈ కోసం తిరిగి ఎలా ఉన్నాగా ఆయన అంతా కాయతే తప్పు కదా బుర్ర కదా చెప్తారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు సమాజం అంతా కూడా చూశారు, అందులో యెహోషువ కూడా చూశారు. ఇప్పుడు యెహోషువ కూడా మోషే కాలం అయిపోయిన యెహోషువ నడిపిస్తూ ఉంటే ఈయన ప్రారంభంలోనే ఏమైందంటే యోర్దాను నది ఉంది. యోర్దాను నది అంటే ఇంచుమించుగా ఎర్ర సముద్రం ఎంత ప్రమాదకరమైందో ఈ నది కూడా అంతే ప్రమాదకరమైంది. ఇంచుమించుగా ఆ నది ఎలా ఉందో తెలుసా? ఎక్కడో ఎక్కువగా ప్రాంతం నుంచి జలపాతాలు పడతాయి చూసారా? దాని మీద నుంచి పొంగిపోయిన అవసరమైన జలపాతాలు ఎప్పుడైనా చూసారా? వాటర్ ఫాల్స్ చూసారు ఎప్పుడైనా? ఇప్పుడు ఎలా పట్టణ ప్రాంతం వెళ్తే హైట్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి వరద పొంగులు నీళ్లు పడుతూ ఉంటే కింద పడినటువంటి ప్రవాహం బాగా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కనుక అందులో మనం పడితే కనుక ఎక్కడ కొట్టుకోవడమే. అది ఇంచుమించుగా చాలా కిలోమీటర్ల ఎత్తులో నుంచి ఆ యొక్క జలపాతాలు పొంగిపోయిన వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కానాడు చేసి వెళ్ళాలని ఏం చేస్తా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ యోధం మీద దాటాల్సిందే. ఆ యోధం మీద దాటాల్సిందే. మోషే గారు కాబట్టి దాటాడు, నేను దాటలేను అనేటువంటి భయం ఎవరు ఉండకూడదు? యెహోషువ గారికి ఉండకూడదు. యెహోషువ గారు చెప్పినప్పుడు అవి బాబు ఏదవుతుందో కానీ ప్రమాదం జరుగుతుందని వెనకాలలో కూడా ప్రశ్నించుకోవచ్చు. ఏం చేస్తా దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలుసా మీకు కామాను చేసి అందిస్తాను, మీరు దాన్ని సమర్థించుకుంటారని దేవుడు ఇచ్చాడు. నిబంధన ఇచ్చాడంటే నేను మీకు తోడుగా ఉంటాను, ఆ ప్రాంతాన్ని మీకు అప్పగిస్తానని చెప్పినప్పుడు జలపాతంలో ఉంచాడు కదా, జలపాతంలో ముందు చంపారు కదా దేవుడు. చంపడా చంపడా చంపనే చంపడు. ఎందుకంటే మాట ఇచ్చాడు అంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అయితే మరి యోర్దాను నదిలో దిగాలని మొట్టమొదటిగా ఎవరు దిగాలి? వీళ్ళు మనం వెళ్ళి తిరిగి కావాలి దిగడామంటే ఎవరు దిగుతారా? ముందుకు వెళ్ళు చీట్ వేసుకున్నానే ఎవరికి గమని వెళ్ళిపోతే అని చెప్పుకుంటాం. యెహోషువ గారికి తెలుసా కొంతమంది యాజకులను పంపించాడు. వాళ్ళ ముందు ఏమో తెలుసా? దేవుడి మనసు దేవునికి గుర్తు, దేవుడికి ఏ గుర్తు? యాజకుల హృదయం దేవుడి మనస్సుని పెట్టాడు. ఆ మనస్సును పెట్టి మొట్టమొదటిగా పొంగిపోయిన ప్రవాహంలో అయినటువంటి ఆ నది మధ్యముగా ఈ మందసము మోసుకులు యాజకులు ఆ నేలలో పెట్టగానే ప్రవాహం ఎక్కడ ప్రవాహం అక్కడ ఆగిపోయినట్ట. అది కోతల కాలం అంట, చాలా విస్తారమైన నీరు వచ్చి పడిపోతుంది. కానీ వీళ్ళు వెళ్ళేంత వరకు దేవుడు ఏం తెలుసా? ఆ జలపాతాలు కొండ మీద రాసి పెట్టి పక్క ప్రాంతాలకు వదిలే చేశాడు. కానీ ఈ మందసం మోసినటువంటి యాజకులు ఎప్పుడైతే యోర్దానులో దిగారో ఇశ్రాయేలు సర్వసభ్య సమావేశం అంతా కూడా దాటి వెళ్ళే వరకు ఈ బరువైనటువంటి మందసంలో వీళ్ళు అలాగే నిలబడి ఉన్నారు. అందరూ దాటిన తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని ఎక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరచిపోతారు అర్థం చేసుకున్న మాటలు. యోర్దాను నది దాటడం అంటే సామాన్యం కాదు, ప్రాణాలతో వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుడు మనసును యాజకులు మోసి ఆ బాధలు పెట్టారో జలపాతాలన్నీ కూడా ఆగిపోయినాయి. ఒక అద్భుతం జరిగింది. యెహోషువ ఇదే గుర్తుతో ఉన్నాడు. దేవుడు మాటించాడు కాబట్టి అది తప్పనిసరిగా చేస్తారు. ఇప్పుడు ఇది తెలుసు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వైద్యులు అంతా ఇది తెలుసు. ఎందుకంటే వీళ్ళు తిరిగి తృప్తి పొందిన తర్వాత మేలు మర్చిపోయే స్వభావం గలవారు. రేపు కానాను మా స్వభావంతో దాటిందే, మా భావంతో దాటిందే అంటారని. యోర్దాను దేవుడు దాటించలేదు, మా ఎక్కడ మేమే వచ్చేసామని అంటారని అనుకున్నాడు ఏమిటో. కానీ ఇప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాన్ని ఒకసారి ఇశ్రాయేలు అందరూ ప్రజలు కూడా ఏం చేయాలంట? శాశ్వత కాలం గుర్తుంచుకోవడానికి ఒక త్యాగం చేయాలి, ఒక గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఏం చేశాడు కదా, ఇప్పుడు 3వ వచనం, యాజకులు కాలు నిలిచిన స్థలమున యోర్దాను నది నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీ రాత్రి పదవీ కోట్లు నిలువబెట్టి వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలు సిద్ధపరిచిన
నేను యోర్దాను నడుమనున్న ఎక్కడ యోర్దాను మధ్య ప్రాంతంలో యాజకులు నిలబడినటువంటి స్థలంలో ఉన్నటువంటి విలువైన వ్యక్తిగత రాళ్ళు తీసుకురావాలి. ఎన్ని రాళ్ళు తీసుకురావాలి చెప్పండి? ఎన్ని రాళ్ళు తీసుకురావాలి? 12 రాళ్ళు తీసుకురావాలి. 12 రాళ్ళు తీసుకొచ్చి ఏం చేయాలంట? యోర్దాను దాటినటువంటి యువత ఒక స్తూపం వలె పెట్టాలి. ఎందుకు పెట్టాలి చెప్పాలి మీరు అందరూ కూడా. ఎవరైనా చదువుతున్న వాక్యం చెప్పండి. మీ వాక్యం ఏంటంటే చెప్పండి. 5 గుర్తులు. దేవుడు మా పట్ల ఒక విలువైనటువంటి అద్భుతమైన కార్యం చేశాడు. రేపొద్దున మనం మర్చిపోవచ్చు, మన తరం మర్చిపోవచ్చు, కానీ ఇది నిబంధనగా ఉండబోతుంది. ఇది సాక్ష్యంగా ఉండబోతుంది. ఒక సాక్షి